నేటి ముఖ్యాంశాలు. యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి. పెద్దేముల్ ఎస్ఐ గిరి. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న 2 వ్యక్తులపై కేసు నమోదు. బషీరాబాద్ మండలం ఎక్మైలో ఘటన. శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో జంగం త్రయంబకేశ్వర్ జన్మదినం సందర్భంగా మహాప్రసాద వితరణ. తాండూర్ మార్వడి యోమన్స్ ఆధ్వర్యంలో 31 రోజులు పూర్తయిన మజ్జిగ వితరణ. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. సమాజంలో యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పెద్దేముల్ ఎస్ఐ గిరి తెలిపారు. శనివారం పెద్దేముల్ మండల కేంద్రంలో పెద్దేముల్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 అన్వర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను పెద్దేముల్ ఎస్ఐ గిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గిరి మాట్లాడుతూ క్రీడారంగంలో గెలుపు ఓటములు సహజం అని, ఓటమి గెలుపుకు నాంది పలుకుతుందని అన్నారు. క్రీడల పట్ల స్నేహభావం పెరుగుతుందని సూచించారు. మహమ్మద్ అన్వర్ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల సహకారంతో క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించినట్లు టోర్నమెంట్ ఆర్గనైజర్స్ తెలిపారు. టోర్నమెంట్ నిర్వాహకులు ఆర్గనైజర్లు సల్మాన్, బాబర్, సద్దాం, గయాజ్, రహీం, జావీద్, తన్వీర్ అలీ బాబా, జమీర్, అఖిల్, మతిన్, క్రీడాకారులు డివై ప్రసాద్, మహమ్మద్ గౌస్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. बाल दिखना वो फोटो में दिखना बाल हाइट ना पड़ा ऐसा बार पड़ी थी वाओ बोल 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 अरे बाल डालो टुकड़ा पे डालो बाल हीरो यार हीरो हां బషీరాబాద్ మండల పరిధిలో నకిలీ విత్తనాలను అమ్ముతున్న 2 వ్యక్తులపై బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బషీరాబాద్ మండలం కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన ఎక్మై గ్రామంలో విశ్వసనీయ సమాచారం మేరకు నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న 2 వ్యక్తులను శనివారం బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దౌలతాబాద్ మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన చిన్నగుంట వెంకటరాములు దగ్గర కర్ణాటక రాష్ట్రం మద్దికంటి గ్రామానికి చెందిన బోయిని విఠలప్ప 415 కిలోల నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి బషీరాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాలలో అమ్మేందుకు వస్తున్న వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. బషీరాబాద్ ఎస్ఐ రమేష్ కుమార్ మరియు బషీరాబాద్ మండల వ్యవసాయ అధికారి వెన్నెల సూర్యప్రకాష్ కలిసి ఎక్మై గ్రామానికి వెళ్లగా అక్కడ 2 వ్యక్తులు తమ చేతులలో 2 ప్లాస్టిక్ సంచులలో ఉన్న నకిలీ విత్తనాలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా నకిలీ విత్తనాలను కొని మోసపోవద్దని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. అయ్యప్ప దేవాలయ పూజారి కుమారస్వామి కుమారుడు జంగం త్రయంబకేశ్వర్ జన్మదినం సందర్భంగా శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో శనివారం దాసోహం మహాప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం, వీరశైవ యువదళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ బావిగి భద్రేశ్వర మహారాజ్ కి జై, మహాత్మా బసవేశ్వర మహారాజ్ కి జై. ఈరోజు మన బావి భద్రేశ్వర దేవాలయంలో మన వీరశైవ యువదల్ యువకులందరూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. విషయం ఏంటంటే ఈ యువదల్ వారు అర్చకులు వాళ్ళు నిన్న ఇట్లా దేవాలయంలో ఇట్లా అన్నదానం చేస్తున్నారనే విషయం తెలుసుకొని ఆయన కూడా తక్షణమే స్పందించి మన యువదల్ సభ్యులని సంప్రదించి ఈరోజు
ఈ అన్నదాన వితరణ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైన వారి యొక్క కుమారుని జన్మదినం ఈరోజు, స్వామి యొక్క కుమారుని జన్మదినం. ఇదే కాకుండా ఇంకా ఏం కార్యక్రమాలున్నా నేను ఇదే విధంగా అన్నదాన వితరణ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదే విధంగా మనం కూడా మన ఆ సంస్కృతికి పక్కన పెట్టి మన సాంప్రదాయాన్ని కోసం కొంచెం. వేసవిలో గత 5 సంవత్సరాలుగా తాండూరు మార్వడి యోమన్స్ ఆధ్వర్యంలో పాదచారులకు ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం నెల రోజుల పాటు నిరాటంకంగా మజ్జిగ వితరణ కొనసాగిందని తాండూరు మార్వడి యోమన్స్ ప్రతినిధులు తెలిపారు. తాండూరు మార్వడి యోమన్స్ అధ్యక్షులు అనిల్ సరడా మాట్లాడుతూ తాండూరుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు ఉచితంగా మజ్జిగ అందించడం సంతృప్తినిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ కుంజ్ బిహారీ సోని, కార్యదర్శి సచిన్ రాఠీ, కోశాధికారి అరుణ్ సరడా, క్యాంప్ చైర్మన్ సునీల్ సరడా, దినేష్ పర్తాని, రోహిత్ అగర్వాల్, కృష్ణ భూప్, అభిలాష్ పండిత్, ఆశీష్ సరడా, కృష్ణ బల్దావా తదితరులు పాల్గొన్నారు. తిరిగి వచ్చే బులెటిన్ లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable